గత కొద్ది కాలంగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఒకటే అంటే కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలే. కానీ ఇలా కరీంనగర్ కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొట్టబోతుంది అని చెప్తున్నాడంటే వీళ్ళిద్దరి మధ్యన అవగాహన ఉంది. వాళ్ళ సమాచారం వీళ్ళకు, వీళ్ళ సమాచారం వాళ్ళకు తెలుస్తుంది అనేది మరొక్కసారి నిదర్శనమైంది. లేదా నాకు తెలిసి సంజయ్ గారు ఇంటర్మీడియటో 10థో మరి జ్యోతిష్య శాస్త్రం చదివినట్టు కూడా నాకు తెలియదు. మా ప్రభుత్వాన్ని ఎవరు కూలగొడతాడో ప్రజాస్వామ్యంగా ఎన్నికై అది కూడా ప్రజలు మార్పు కోరుకొని ఎన్నిక చేసుకున్న ప్రభుత్వం ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చి గ్యారంటీల అమలుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగే సమయంలో రైట్ టీఆర్ఎస్ పార్టీ అసహనంగా వ్యవహరిస్తుండొచ్చు, టీఆర్ఎస్ పార్టీ లోపాలన్నీ బయటపెడుతున్నాం కావచ్చు, వాళ్ళకి ఆగ్రహం ఉండొచ్చు. కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టేంత శక్తి, ధైర్యము అటువంటి పరిస్థితి ఉన్నదని నేను అనుకుంటలేను. కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలహీనంగా ఉందని నేను అంటలేను. ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ముట్టేటువంటి ధైర్యం వేరే ఇతర రాజకీయ పార్టీలకు లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకవేళ పొరపాటున కేంద్రంలో అధికారంలోకి వస్తే నిట్ట నిలువున టీఆర్ఎస్ పార్టీని చిలుస్తారని ఢిల్లీలో మొన్న నా పర్యటనలో కొంతమంది మిత్రులు ఫ్లైట్లో కలిసి చెప్తా ఉన్నారు. బీజేపీ మళ్ళీ పొరపాటున అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ పార్టీ 2 వక్కలు అవుతుంది అని చెప్తా ఉన్నారు. మళ్ళా ఓంగా కొత్తగా నేను వింటా ఉన్నది ఇలా మా మిత్రుడు తమ్ముడు బీఆర్ఎస్ సాఫ్ చేయాలి, అభివృద్ధి మీరు మేము చేసుకుందాం అంటాడు. నిన్నటిదాకా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు, 100 సీట్ల డిపాజిట్ రాలే. ఇప్పుడేమో కొత్తగా అశాస్త్రీయంగా ఈ దేశంలో ధర్మాన్ని కాపాడడానికి దేశవ్యాప్తంగా 4 జగద్గురువులుంటే 4 పీఠాలుంటే ఎప్పుడు కూడా భగవంతునికి లింగ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట జరగాలంటే వేద గురువులచే నిర్వహింపబడే ముహూర్తమో వాళ్ళ చేతుల మీద జరగాల్సిన పుణ్య కార్యక్రమాన్నో సమయం కాని సమయంలో పూర్తిగానే అసంపూర్తిగా ఉన్న ఎన్నికల సమయంలో దృష్టి పెట్టుకొని రాముని పేరును మార్కెట్ చేసుకొని ప్రారంభిస్తున్న అంశం మీద జవాబు చెప్పాలి స్థానిక పార్లమెంటు సభ్యుడు. ఏ ఊరికి వెళ్ళినా రాముని ఫోటోలు పెట్టి బాణం వేసే ఫోటోలు ఎన్నికల లోపల, గత ఎన్నికల లోపల మంగళసూత్రాలు అమ్ముకున్నానని చెప్పిన మీకు ఈ నిధులు ఎక్కడికి వచ్చినాయో చెప్పాలి. ఈ నియోజకవర్గానికి 5 సంవత్సరాల ఎంపీగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తెచ్చినావో చర్చకు రావాలి, లేదా ప్రజలకు చెప్పాలి. ప్రజలకు కనబడని మీరు మొన్న కుదురుపాక పోతే అక్కడ ఆ టెంపుల్ టూరిజం చేస్తామని, లేకపోతే హసన్పర్తి రైల్వేకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళకి తెలియదు, 4 తెచ్చి భూమి కొలుస్తున్నట్టు. ఇవన్నీ ఎన్నికల ముందు ఎవరు చెప్పినా నమ్మడు. 5 సంవత్సరాలు ఈ దేశంలో ఎవరైనా వైఫల్యం పొందిన ఎంపీ అంటే అలా నెంబర్ 1 బండి సంజయ్ గారు. ఈ నియోజకవర్గ ప్రజల్ని ఒక్కనాడు కూడా పట్టించుకోలే. అదేవిధంగా ఇంకొక పార్లమెంటు సభ్యుడు 5 సంవత్సరాల ఎంపీ కేసీఆర్ కుటుంబ సభ్యుడు, 5 సంవత్సరాలు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్. ఆయన కూడా ఏం చేసిండో అడుగుతూ ఉన్నాం. ఏమనంటే వాడేవాడు ఈడోడు సొంత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, నీకు సంబంధం లేకపోతే మరి పిటిషన్ ఇవ్వంటే తప్పుడు చేయరు. అధికారాన్ని అనుభవించి ప్రజలకు ఏం చేసినావు అని అడుగుతా ఉన్నాం, చెప్పరు మీరు. ఇది నాటి పరిస్థితి. తప్పకుండా నేను యావత్ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నా, రాబోయేది ఒక పెద్ద దేశ భవిష్యత్తుకు నిర్దేశం చేయబోయే ఎన్నిక. కరీంనగర్ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికి తెలిసింది ఈ మాట? బండి సంజయ్ జ్యోతిష్గా చదివిండా, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఆయనకు సమాచారం ఇస్తుండ్రా? అరే నా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు తెలుస్తుంది కదా, నీకెట్లా తెలుస్తుందో అంటున్నా. జ్యోతిష్కమే చెప్పిండు ఆయన. మీకు జ్యోతిష్కం అనిపించకపోతే నాకైతే జ్యోతిష్కం లెక్కన అనిపిస్తుంది. నా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో, నా శాసనసభ్యులు ఏం చేస్తారో, నా కాంగ్రెస్ పార్టీ 64 మంది ఎన్నికైన కుటుంబ సభ్యులు మేము ఏం చేస్తున్నారో మాకు తెలుసు కదా. కేటీఆర్ పొద్దుగాలు అయితే పాప అధికారమైన బాధలు ఆయన ఉన్నాడు. అదే అటు చెప్తున్నా వాళ్ళ అసహనం.
వాళ్ళు ఎన్నడూ కళలు ఊహించలే. మేము ప్రభుత్వాలకే పడిపోతామని అనుకోలే, మా ప్రగతి భవన్ పోతుంది అనుకోలే, మా బంగారాలకే బయటకు పోతామని అనుకోలే. అటువంటి రాజభవనాలకి వాళ్ళు అంటుంటారు. సీఎం అనే 2 పదాల కన్నా కేసీఆర్ అనే 3 పదాలే చాలా పవర్ఫుల్ అంటాడు. సంతోషం, పూజ చేసుకో, ఎవరొద్దంటారు. నో, పర్మనెంట్ అట్లా ఉండండి. ఈ పదవి తిప్పే రాకండి. మీకు జీవితంలో పదవే తీసుకోకు. సీఎం అనేది కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనే పదాలకే అర్థం చేసుకొని పూజ చేసుకొని దండం పెట్టుర్రి. సీఎం అనే పదం మీకు పడదు, రాకండి. దానికంటే ఎక్కువ విలువనే లేదు సీఎం పదవికి. నేను ఆయనకి ఎడమకాలు చెప్పైంది, నీకు ఈ 2 అక్షరాల పదం మంచిగా ఎడతలే, హ్యాపీ. ఎవరొద్దంటారు, మీరు వద్దనరా? సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే దేశంలో విధ్వంసాలు సృష్టిస్తుందని కాంగ్రెస్ సృష్టిస్తుందని చెప్పేసి బండి అంటారు. పాగలేదు, మెదడని ఉండాలి కదా మాట్లాడాలి. దేనికి ఎందుకు మాకే విధ్వంసాలు సృష్టించే అవసరం ఏమవుతుందే? దేశం మాది, దేశం మేము నిర్మాణం చేసినాం, దేశం ఆస్తులు అమ్ముకుంటలేం. దేనికి విధ్వంసాలు సృష్టిస్తాం? తీవ్రవాద సంస్థ మాదేమన్నా జ్ఞానం లేదా? పూర్తి జ్ఞానం ఏమన్నా? ఇటువంటి మాటలు మాట్లాడే బుద్ధి జ్ఞానం లేకుండా జీవితంలో అటువంటి ఆలోచన ఉండేది. వాళ్ళు టీఆర్ఎస్కు కలిసి ఉన్నారు. మేము మా లైన్ వేరు, బీజేపీ లైన్ వేరు. పక్కా పెడతావు. ఒప్పుకోవట్టాయా నువ్వు? గమ్మత్తున్నది. నేను ఆన్లైన్లో తొందర, మీకే తొందర వస్తుంది. మా పార్టీకి విధానం ఉంది, చేస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటేసింది కదా, పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీకి ఓటేయాలి. మీరే అనేది డబుల్ ఇంజన్ సర్కార్ అంటే బాగుంటుందని. కాంగ్రెస్ వస్తే మేము ఇచ్చిన గ్యారెంటీలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, ప్రజలకు ఇంకా రాష్ట్రంలోనే ఖజానా ఖాళీ చేసిన ఖజానాను తెచ్చుకోవడానికి ఫెడరల్ సిస్టంలో కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ఎక్కువవుతుంది. కాబట్టి మీరు చెప్పిన మాటనే మీకు చెప్తాను. కేంద్ర ప్రభుత్వం ఇక మాకు మీరు సహకారం ఏమంటుంది? కూల కొడతారని పడుతుంది, పైసలు లేవని పడుతుంది, ఇవన్నీ పడుతుంది. మళ్ళీ మా గ్యారెంటీలు అమలు వాళ్ళు బీజేపీని పడుతుంది. మీకు మాకేం పోతాయా? మా సర్కార్ వస్తే మేము చేస్తాం. మా సర్కార్ రావాలని కోరుకుంటున్నాం, ప్రజలను గెలిపేమని అడుగుతున్నాం. సరే నువ్వు ఒక 4 అదే పని అండి. ఇదిగా ఊరుకో చాలు. ప్రతిదానికి బ్రా ఊరు అడగాలి. ఒక లేదు, అందరు ఉన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు ఇవరా చర్చ జరిగినాక మళ్ళీ అడుగుతా. దాన్ని అడుగుతున్నావు, చెప్పు. మరి దాని ఏం కావాలి చెప్పు. ఏమని చెప్పదు ఏందో అయిపోయా మరి. సో ధన్యవాదాలు. మరొక్కసారి కొడతా ఉన్నా, ఈ దేశానికి సంబంధించి కొన్ని విధి విధానాల హిందూ ధర్మంలో దయచేసి ఆ ధర్మాలకు విరుద్ధంగా జరిగే కార్యక్రమాలు, మార్కెటింగ్, ఎన్నికల్లో మార్కెటింగ్ చేసుకొని కటౌట్లు పెట్టుకునే సంస్కృతిని ఎవరు కూడా హర్షించరు. ఇది మాట్లాడితే వారు ఏదో హిందువుల వ్యతిరేకులు కాదు. పక్కా ప్రజలంతా అర్థం చేసుకొని ఆలోచన చేయండి. మనం ఢిల్లీకి రాదైనా, తల్లి కొడుకైనా ఎవరు ఏం పని చేయాలో ఆ పని చేయాలి. లింగ ప్రాణప్రతిష్ఠ ఎవరు చేస్తారు? ఆ దైవభక్తిని ప్రతి హిందువుకు తెలుసు. అది తెలియకుండా జంటగా లేనటువంటి వాళ్ళు, సమయ సందర్భం లేనటువంటి వాళ్ళు, అసంపూర్తిగా ఉన్నటువంటి వాళ్ళ ఇటువంటి నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ద్వారా అందరి పాడి పంటలు పుష్కలంగా ఉండి, మంచి సమృద్ధి వర్షాలు పడి, అందరి సుఖ సంతోషాలతో ఉండి, మా ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజలందరికీ మంచి భవిష్యత్తు జీవితం ఉండే విధంగా ఆశీర్వదించాలని ఆ భగవంతులందరినీ ప్రార్థిస్తా ఉన్నా.